ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయం దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దినం దేవుని వాగ్దాన మాట ద్వారా బలపడి దీవించబడుతూ ఆ దినం దేవుని కృపలో వెళ్ళే భాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానం ద్వారా మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు, మనందరినీ ఆయన బలపరచబోతున్నారు గనుక ఆ వాగ్దానమును మనం చదువుకుందాం. కీర్తనలు 91:11 చరణమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందామండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని దేవుని బిడ్డలారా మోషే ద్వారా తన వాగ్దాన మాటలను మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 91వ కీర్తన ఇది మోషే రచించిన కీర్తనగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మోషే ఇశ్రాయేలు ప్రజలను తన నాయకత్వంలో ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు మోషే గారు వెళ్తున్న ప్రతి సమయంలో కూడా దేవుడు తన దూతలను మార్గములో ఉంచి ఏ విధముగా అయితే తను నడిపించి ఉన్నారో దేవుని బిడ్డలారా ఇక్కడ మోషే తన కీర్తన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాగ్దాన మాటలను తెలియజేస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నీ మార్గం అంతటిలో అంటే మనం వెళ్తున్న మార్గం అంతటిలో కూడా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఆయనను మనల్ని కాపాడుతారనే వాగ్దాన మాటను ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు మన మార్గంలో తోడుగా ఉంటారు. మన మార్గంలో దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మనకి ఏ అపాయము కలగకుండా ఎప్పుడు ఆయన మనల్ని కాపాడుతారంటే మొదటి చరణములో మనం చూస్తే మహోన్నతుని చాటుని నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ 11వ చరణంలో ఉన్న ఈ వాగ్దానం ఎవరి విషయంలో నెరవేరుతుందంటే మహోన్నతుడైన దేవుణ్ణి, సర్వశక్తుడైన దేవుని నీడను ఎవరైతే విశ్రమిస్తారో, అంతేకాకుండా ఆయనను ఎవరైతే ఆశ్రయముగాను కోటగాను చేసుకొని ఆయనను మాత్రమే నమ్ముకుంటారో వారి విషయంలో దేవుని బిడ్డలారా దేవుడు ఈ వాగ్దాన మాటను నెరవేరుస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయననే మనం ఆశ్రయంగా చేసుకోవాలి. ఆయనే నా కోట అని మనం ఆయన నమ్ముకున్నప్పుడే ఈ వాగ్దానంలో ఉన్న దీవెన, ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదమును మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా అబ్రహామును మనం చూస్తాం. అబ్రహాము దేవుణ్ణే తనకు ఆశ్రయంగా చేసుకున్నాడు, దేవుడే తన కోట అని నమ్ముకున్నాడు. ఆయన నీడ యందే దేవుని బిడ్డలారా విశ్రమిస్తూ ఆయనని ఆధారంగా చేసుకొని బ్రతుకుతున్న అబ్రహాము జీవితంలో దేవుడు ఏ విధంగా తోడుగా ఉండి ఆయన కార్యాలు చేశారో దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఆదికాండము 24వ అధ్యాయము దేవుని బిడ్డలారా 4 నుండి మనం చూసినట్లయితే అబ్రహాం ఒక దినాన్న తన పెద్ద దోస్తుడైన ఎలియాజరుని పిలిచి దేవుని బిడ్డలారా ఎలియాజరుని పిలిచి అంటూ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్న కానానీయుల కుమార్తెలో ఎవరిని కూడా నా కుమారునికి ఇచ్చి నేను వివాహము చేయను, కాబట్టి నీవు నా బంధువుల యొద్దకు వెళ్ళి నా కుమారుడైన ఇస్సాకునకు భార్యను నీవు తీసుకొని రావాలి అని ఎలియాజరునకు చెబుతూ అబ్రహాం ఏమంటూ ఉన్నాడంటే చూడండి దేవుని బిడ్డలారా 7వ వచనంలో ఆదికాండం 24:7లో మనం చూస్తే నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానములకు ఈ దేశం నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. హల్లెలూయా. విశ్వాసంతో అంటూ ఉన్నాడు అబ్రహాం, నీవు వస్తావు నా కుమారునికి భార్యను తీసుకొని. అయితే నీ ప్రయాణములో
దేవుడు నీకు తోడుగా ఉండడానికి ఏమండి తన దూతను నీకు ముందుగా ఆయన పంపిస్తారు. ఈ దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఆయన నీకు మార్గం సరళం చేస్తారు. నువ్వు వెళ్ళే ప్రయాణంలో ఆయన నీకు తోడుగా ఉంటారు అని ఎలియాజరునకు చెప్పి పంపినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అట్టి రీతిగానే ఎలియాజరు తన ప్రయాణమును కొనసాగించినప్పుడు ఎలియాజరు ఏదైతే అనుకున్నాడో, నేను వెళ్ళాను, ఇక్కడ ఎవరైతే వచ్చి నాకును నా ఒంటెలకును దాహమిస్తారో ఆమె నా యజమాని కుమారునికి భార్య అవుతుంది అని ఎలియాజరు అనుకున్న రీతిగానే దేవుని బిడ్డలారా రెబ్కా తన భుజం మీద కడవను పెట్టుకొని వచ్చినట్లు, అంతేకాకుండా వీరు నీళ్ళు అడిగినప్పుడు దేవుని బిడ్డలారా ఎలియాజరునకు అక్కడున్న ఒంటెలకును అక్కడున్న వారందరికీ కూడా నీళ్లు పోసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆమెతో పాటు ఆమె యొక్క సమాచారం తెలుసుకొని రెబెకా ఇంటికి వెళ్ళిన ఎలియాజరు వారితో మాట్లాడినట్లు ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. అక్కడ దేవుడు తోడుగా ఎలియాజరుకుండి ఎట్టి రీతిగా ఆయన కార్యాలు చేశారో దేవుని బిడ్డలారా ఎలియాజరు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. చూడండి 27వ వచనంలో మనం చూస్తే, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా ఇంటి యజమానుడైన దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెనను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క దూత ఎలియాజరునకు తోడుగా ఉండి దేవుని బిడ్డలారా సరైన మార్గంలో తీసుకుని వచ్చింది. ఈ మాటను కూడా చెప్పి దేవుని మహింపరుస్తూ ఉన్నాడండి. చూడండి 48లో మనం చూస్తే, నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాకు స్తోత్రం చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునిగా తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించెను. సరైన మార్గమందు నేను ఎక్కడ తప్పిపోకుండా వేరే మార్గం వైపు వెళ్ళిపోకుండా సరైన మార్గములో దేవుడు తన దూతను నాకు ముందుగా పంపి నన్ను మీ యొద్దకు నడిపించారని దేవుని బిడ్డలారా అక్కడ లాబానుతోనూ అక్కడున్న కుటుంబీకులందరితో బెతీయేలుతోనూ చెప్పి దేవుణ్ణి ఎలియాజరు మహిమపరుస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఎందుకు ఈ విషయాలు మీకు నేను తెలియజేస్తూ ఉన్నానంటే, మన మార్గం అంతటిలో మనలను కాపాడుటకు, మన సరైన మార్గం గుండా ప్రయాణము చేయుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి వాటిని మనకు ముందుగా పంపే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రీతిగానే దేవుని బిడ్డలారా యాకోబు కూడా రెబెకా సహోదరుడైన లాబాను ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు, ఒంటరి ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు యాకోబునకు కూడా దేవుడు తోడుగా ఉండి దేవుని బిడ్డలారా సరైన మార్గంలో దేవుడు నడిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అదేవిధంగా యాకోబు కూడా అదే ప్రార్థన చేస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా ఆదికాండం 28వ అధ్యాయం మనం చూసినట్లయితే చూడండి 20 వచనం నుండి నేను చదువుతున్నానండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళొచ్చున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటూ వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును అని చెప్పి అక్కడ మొక్కుబడి చేసుకొని అక్కడి నుండి వెళ్ళినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. యాకోబును కూడా దేవుని బిడ్డలారా దేవుడు సరైన మార్గంలోనే నడిపించి లాబాను ఇంటికి చేర్చి అక్కడ యాకోబును దీవించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు తన దూతలను మనకు ముందుగా పంపే దేవుడు. దేని కొరకండి? మనలను కాపాడుట కొరకు, మన మార్గములను సరళము చేయుట కొరకు. చాలామంది కొన్ని తెలియలేని ప్రాంతములకు వెళ్తూ ఉంటారు. ఏ మార్గములో వెళ్ళాలో వారికి తెలియనప్పుడు దేవుని బిడ్డలారా వారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రభువా సరైన మార్గంలో నన్ను నడిపించని ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ ఎవరో మనకు తెలియని వారే కానీ మనం వెళ్ళవలసిన స్థలానికి మనకు మార్గం చూపించే వ్యక్తులను దేవుడు ఏర్పరుస్తారండి. ఇది చాలా ఆశ్చర్యంగా మనకు అనిపించవచ్చు, కానీ మనం చేసిన ప్రార్థన వింటున్న దేవుడు మన సరైన మార్గంలో నడిపించుట కొరకు కొంతమంది వ్యక్తులను దూతలుగా కూడా దేవుడు వాడుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. నీ మార్గం అంతట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును.
హల్లెలూయా. మనల్ని కాపాడుటకు మనకు దూతలను తోడుగా ఉంచే దేవుడు, మన మార్గములను సరళం చేసే దేవుడు, సరైన త్రోవలో మనల్ని నడిపించే దేవుడు. ఎంతటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఈ వాగ్దానమును మనం స్వతంత్రించుకోవాలి, ఈ వాగ్దానమును మనం పొందుకోవాలి అంటే మహోన్నతుడైన నీడ కిందకి మనం రావాలి, ఆయనను మనం ఆశ్రయించాలి, ఆయనను మనం నమ్ముకోవాలి. ఆయనే మన కోట అని, ఆయనే మన ఆశ్రయమని, ఆయన మీద ఆధారపడి అబ్రహాము వంటి ఆత్మీయతను మనం కలిగి ఉండినట్లయితే, యాకోబు వంటి ఆత్మీయతను మనం కలిగి ఉండినట్లయితే తన దూతలను మనకు ముందుగా పంపే దేవుడు. హల్లెలూయా. మోషే అరణ్యములో ప్రయాణము చేస్తూ ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు తన దూతను ముందుగా ఉంచాడండి. హల్లెలూయా, హల్లెలూయా. తన దూతలను దేవుడు ముందుగా ఉంచి ఎక్కడికక్కడ మోషేకు సహాయం చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఆయన దూతల కాపుదలను పొందుకుందాం. ఆయన ఆధారంగా, ఆయన ఆశ్రయంగా చేసుకొని ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన స్వతంత్రించుకుందాం, పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. నిన్నెవరైతే ఆధారంగా చేసుకొని, ఆశ్రయంగా చేసుకొని నీ నీడను విశ్రమిస్తారో ప్రభువా, వారికి తోడుగా ఉండి వారి మార్గముల్లో వారిని కాపాడుటకు మీ దూతలకు ఆజ్ఞాపిస్తానని చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడారు. ఈ వాగ్దానమును అయ్యా విన్న ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయించే, దూతల భద్రతలో నీ కాపుదల్లో ముందుకు వెళ్ళే కృపనిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు అయా నీ బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఎవరైనా బలహీనగా ఉంటే ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యములిమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రయాణంలో ఉన్న వారికి నీ కాపుదల, మీ భద్రతను దయచేయమని దినమంతే నీ కృపతో నింపి అపవాది క్రియలు ఎవ్వరి మీద పనిచేయకుండా వాడి క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో లయపరిచి నీ బిడ్డలకు మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక, తన సమాధానంతో నింపునుగాక. ఆమేన్.